హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం సూపర్ సాఫ్ట్గా టేస్టీగా రెడ్ వెల్వెట్ కేక్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ కేక్ని ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ యమ్మీ క్రీమ్ చీజ్ కేక్ ఫ్రాస్టింగ్ కూడా చేద్దాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 కప్ కాచి చల్లారబెట్టుకున్న పాలను యాడ్ చేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని మిక్స్ చేయాలి. ఒకసారి మొత్తం చక్కగా కలిపి ఒక 5-10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని బేకింగ్లో బటర్ మిల్క్ అంటారు. సో ఈ బటర్ మిల్క్ని యూజ్ చేయడం వలన కేక్ అనేది ఎక్స్ట్రా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం 1/2 కప్ మెల్టెడ్ బటర్ని యాడ్ చేయాలి. మెల్టెడ్ బటర్ కూడా మనకు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. అలాగే ఈ కేక్ ప్రిపేర్ చేయడంలో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ పౌడర్ షుగర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. షుగర్ అనేది కంప్లీట్గా బటర్లో మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ బటర్కి బదులుగా ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. షుగర్ మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయ్యి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. అలాగే ఇందులో ఒక 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. కర్డ్ మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 2 టీ స్పూన్స్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జెల్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసి ఈ రెడ్ ఫుడ్ కలర్ అలాగే వెనిలా ఎసెన్స్ చక్కగా కలిసేలాగా ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో రెడ్ ఫుడ్ కలర్ది లింక్ ఉంచుతానండి, తప్పకుండా చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో కేక్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, తప్పకుండా వాటిని కూడా చెక్ చేయండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని దాని మీద ఇలా స్ట్రైనర్ని ప్లేస్ చేసి ఇందులో 1.5 కప్స్ మైదాని యాడ్ చేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్స్వీటెండ్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసి మొత్తం ఒకసారి చక్కగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్న బౌల్ తీసుకొని అందులో మనం జల్లించుకున్న మైదా కోకో పౌడర్ మిక్స్ని కొద్దిగా యాడ్ చేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలుపుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా చక్కగా కలుపుకున్నాక మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ మిక్స్చర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మొత్తం చక్కగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ పేపర్ని సెట్ చేసి మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ ట్రేని ఒక 2 to 3 టైమ్స్ పాటు ఇలా ట్యాప్ చేసుకుంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినా అవి రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 180 degrees దగ్గర 30 to 35 మినిట్స్ పాటు మన కేక్ని చక్కగా బేక్ చేసుకోవాలి. మన కేక్ బేక్ అయ్యేలోపు మనం ఫ్రాస్టింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ని స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు మనం చక్కగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు ఒక సపరేట్ బౌల్ తీసుకొని అందులో 300 grams క్రీమ్ చీజ్ని తీసుకోవాలి. ఈ క్రీమ్ చీజ్ని విస్కర్ హెల్ప్తో సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చక్కగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ క్రీమ్ చీజ్లో కనుక లంప్స్ అనేవి ఉంటే కేక్ మీద స్ప్రెడ్ చేసేటప్పుడు స్మూత్గా లేకుండా ఫ్రాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉండదు. సో కాబట్టి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు చక్కగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ చీజ్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ షుగర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన విప్పింగ్ క్రీమ్లోకి క్రీమ్ చీజ్ని బ్యాచెస్గా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. చాలా స్లోగా మిక్స్ చేయాలండి. ఇలా స్లోగా మిక్స్ చేస్తే ఫ్రాస్టింగ్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది.
మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను స్వీట్ అండ్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో నేను పౌడర్ షుగర్ లాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు అన్స్వీట్ అండ్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నట్లయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా 1/3 కప్ పౌడర్ షుగర్ని యాడ్ చేసి ఒకసారి చక్కగా బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఫ్రాస్టింగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మన కేక్ అనేది చక్కగా బేక్ అయి ఉంటుందండి. చూశారు కదా, చక్కగా మంచి రెడ్ కలర్లో కేక్ అనేది చక్కగా బేక్ అయింది. ఇది సరిగ్గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక నైఫ్తో కానీ ఏదైనా టూత్పిక్తో కానీ ఇలా గుచ్చినప్పుడు మనకేం అంటుకోకుండా నైఫ్ కానీ టూత్పిక్ కానీ బయటకు వచ్చినట్లయితే మన కేక్ అనేది చక్కగా బేక్ అయినట్లు అర్థం. సో ఈ కేక్ చల్లారేదాకా పక్కన పెట్టుకొని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా డీమోల్డ్ చేసుకున్నాక ఒక థ్రెడ్ హెల్ప్తో కేక్ని 2 లేయర్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ బోర్డ్ కానీ లేదంటే ఏదన్నా ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని అప్లై చేసుకోవాలి. మనం క్రీమ్ని అప్లై చేసి దాని మీద కేక్ లేయర్ని ప్లేస్ చేయటం వలన మనం ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు కేక్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ చీజ్ మొత్తాన్ని యాడ్ చేసి మన కేక్ ఫస్ట్ లేయర్ మీద ఇలా అప్లై చేసుకోవాలి. స్పాచులాతో స్మూత్గా ఇలా లెవెల్ చేసుకున్నాక సెకండ్ లేయర్ కేక్ని కూడా యాడ్ చేసి క్రీమ్ మొత్తాన్ని అప్లై చేసి ఈవెన్గా లెవెల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కేక్ మాయిస్ట్గా కావాలనుకున్నట్లయితే కేక్ లేయర్ మీద షుగర్ సిరప్ని అప్లై చేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ కోసం ఒక 1/2 కప్ వాటర్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసి మెల్ట్ చేసుకున్నాక ఈ షుగర్ సిరప్ని కేక్ లేయర్ మీద అప్లై చేసుకోవాలి. మీకు నచ్చినట్లుగా ఈ కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్ నాజిల్తో సైడ్స్ అంతా డెకరేట్ చేసుకొని నేను కేక్ లేయర్స్గా కట్ చేసేటప్పుడే పైన ఎక్స్ట్రాగా వచ్చిన లేయర్స్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. సో వీటితో కేక్ క్రమ్స్ని తయారు చేసుకొని మధ్యలో ఈ కేక్ క్రమ్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. కేక్ డెకరేషన్ అనేది మీ చాయిస్ అండి, మీకు నచ్చినట్లుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో చూశారు కదండి, మన ఎమ్మీ రెడ్ వెల్వెట్ కేక్ బేకరీ స్టైల్లో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.